Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. మనం చేసే మంచి పనులు రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా మంచి పనులుగా తయారవుతూ ఉంటాయి. అది ఎప్పుడు నేను గొప్పగా నమ్ముతూ ఉంటాను. అంటే మనం చేసే మంచి రిఫ్లెక్ట్ అవుతుంటది. ఎదుటి మనుషులకు రిఫ్లెక్ట్ అవుతుంటది. వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు. అలాంటి ఇన్సిడెంట్ రీసెంట్‌గా జరిగింది ఈసీలో. ఆ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఈ స్పెషల్ వీడియో. మనం తెలుసు ఈసీని ఎందుకు స్టార్ట్ చేసాం? ఈసీ పునాదుల నుంచి మనం ఏ ఏ పనులు చేస్తున్నాం అనేది అందరికీ తెలుసు. ఇది ఒక కమర్షియల్ ప్లాట్‌ఫార్మ్‌లా లేకుండా పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో ఈ ప్లాట్‌ఫార్మ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల స్టార్టింగ్‌లో మెంబర్‌షిప్స్ అవి ఇవి మన ఈసీ సర్వైవ్ కోసం మెంబర్‌షిప్స్ అవి పెట్టినా కూడా తర్వాత అవి కూడా తీసేసి పూర్తిగా ఈసీని ఫ్రీ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఓపెన్ సీక్రెట్స్ ఈసీలో. అయితే ఈసీ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌ని పరిచయం చేసే ప్రాసెస్‌లో ఎక్కడెక్కడో ఉన్న పల్లెటూరు నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఈసీకి వస్తూనే ఉన్నారు. ఈసీలో జరిగే ప్రాజెక్ట్‌లకి ఎంటర్ అవుతూనే ఉన్నారు. నేను సగర్వంగా చెప్పగలను. ఈసీని ఒంటి చేత్తో నడిపించుకుంటూ వచ్చాను నేను. ఆ నడిపించే ప్రాసెస్‌లో ఎంతోమంది సపోర్ట్ అయ్యారు. చాలామంది సపోర్ట్ అయ్యారు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి నాకు తెలుసు. అంటే మనము నడిపించేది వారణాసూరి అయినా గూడా వెనక ఉన్నది వారణాసూర్య లాంటి మంచి మనసున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎందరో ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్ వల్లే ఈరోజు మీరు ఇంత పెద్ద ఈసీని మీరు చూడగలుగుతున్నారు. ఆ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కి నేను ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. మీరుండడం వల్లే. గొప్పగా మనం ఎదుగుతూ ఉన్నాం. మీరిచ్చే సపోర్ట్ వల్లే. ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు. మీరిచ్చే సపోర్ట్ వల్లే మనందరం ఎదుగుతూ ఉన్నాం. అయితే రీసెంట్ టైమ్స్‌లో మనము సినిమాలు కంటిన్యూ‌గా చేస్తున్నాం గదా! జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అని కొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేసి, ఆ పరిచయం చేసే ప్రాసెస్‌లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను నేను. 5 సంవత్సరాలు నాకు తెలిసి ఒక రకంగా నా మనసును బేజాఫ్రై చేశారు నెగెటివ్ కామెంట్‌లతో. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేదు. 'గండా' అనే సినిమానే సమాధానం చెప్పింది. జీరో బడ్జెట్‌లో సినిమా చేయొచ్చు. దాన్ని థియేటర్‌లో రిలీజ్ చేయొచ్చు అని. అంతకంటే ఏం చెప్తాం. అది వాళ్ళ తప్పు కూడా కాదు. విమర్శించే వాళ్ళ తప్పు కూడా కాదు. కొత్త పని చేసేటప్పుడు ఆ పని చేయలేరని ఎవరైనా అంటారు. దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకొనేసి దాన్ని చేయగలమా లేదని కొన్ని కాలిక్యులేషన్స్ మనం జేసుకోవాలి. చేసుకొని దాన్ని వర్కౌట్ చేయాలి. కానీ నాకు చాలా ఎక్కువ టైం పట్టింది. 5 సంవత్సరాలు టైం పట్టింది. అలా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మనం చేస్తూ ఉండే ప్రాసెస్‌లో ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌ని నేను స్ స్ట్రాంగ్‌గా, పర్ఫెక్ట్‌గా లాంచ్ చేయడానికి ఎంతోమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఆ టైంలో నేను ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు ఏదైనా అవసరం ఉందనుకోండి, బడ్జెట్ లేకుండా ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్‌మెంట్ చేసేవాడిని. ఏవైనా కావాలి అనుకుంటే, ఎక్విప్‌మెంట్ కావాలి, ఇదో స్లైడర్ కావాలి, లేదంటే ఒక ట్రైపాడ్ కావాలి, లేదంటే కెమెరా కావాలి. ఇలాంటియన్నీ అన్నప్పుడేంటంటే, ఓపెన్ డొనేషన్స్‌లో అనౌన్స్‌మెంట్ చేసి దానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది కూడా లాక్ చేసి నేను అనౌన్స్‌మెంట్ ఇచ్చేవాడిని. ఎక్కడెక్కడి నుంచో మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఈసీకి కావాల్సిన రిక్వైర్మెంట్, ఎక్విప్‌మెంట్ అంతా తీసుకోగలిగాం. ఒక పర్ఫెక్ట్ సిస్టమ్‌ని మెయింటైన్ చేయగలుగుతున్నాం. కంప్యూటర్ సిస్టమ్ 1,20,000 అనుకుంటా. ఆ సిస్టమ్ నాకిప్పటికి గుర్తుంది. గండా టైంలో మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే ఆ సిస్టమ్ మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో, ఆ సిస్టమ్ వచ్చింది. మనకు కావాల్సిన సరంజామా అంతా, ఎన్విరాన్మెంట్ అంతా, ఒక సినిమాకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా ఒక చిన్న సైజులో మనం అరేంజ్ చేసుకోగలిగాం. 2 కెమెరాలున్నాయి. దానికి సెటప్‌లన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్లాన్ చేసుకోగలిగాము అంటే రీజన్ ఏంటి? మీరిచ్చే సపోర్ట్ వల్లే. నా ఈసీ ఫ్యామిలీ నాకు స్ట్రాంగ్‌గా నిలబడింది. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ దీనికి సపోర్ట్ అయ్యారు. ఎన్ఆర్ఐస్ లేకపోతే అసలు ఈసీనే లేదు అన్నంతగా సపోర్ట్ అయ్యారు. అదే ప్రాసెస్‌లో రీసెంట్ టైమ్స్‌లో ఒక ఎన్ఆర్ఐ నాకు కమ్యూనికేషన్‌లోకొచ్చారు. తన పేరు కూడా చెప్పట్లేదు. స్టిల్ ఇప్పటికి కూడా నాకు తన పేరు తెలియదు. తను ఒక మెసేజ్ చేశారు. "సార్ మీరింత సర్వీస్ చేస్తున్నారు. చిన్న సినిమా కోసం ఎస్పెషల్లీ చిన్న సినిమా కోసం ప్రతి సినిమా రిలీజ్‌కి రూ. 10,000 స్పాన్సర్ చేస్తున్నారు. అది ఎవరి వల్ల అయ్యే పని కూడా సాధ్యం కూడా కాదు. కంటిన్యూ‌గా చేస్తూనే ఉన్నారు. 200 సినిమాలు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. 1000 సినిమాలకి స్పాన్సరింగ్ చేస్తానని చెప్పి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మీకు నిజంగా ఆ మనసు ఎలా వస్తుందో తెలియట్లేదని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తూ
మాకు కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి సార్. మేము గూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. స్పేస్ ఇస్తే మాకు చేతనైంది మేము చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి మెసేజ్ చేశారు. నేను దానికి రిటర్న్ మెసేజ్ ఏం చేశాను తెలుసా? పేమెంట్‌లు ఏవి అలా తీసుకోము సార్ అవి. ఓపెన్ హార్టెడ్‌గా ఈసీనే చేస్తుంటదని చెప్పేసి నేను చెప్తే, నాకు తెలుసు సార్ మీరు ఎవరి మీ దగ్గర ఆశించరు. కానీ ఏంటంటే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పేసి మరలా మెసేజ్ చేశారు. సో, రైట్. మనం ఎప్పుడు ఓపెన్ డొనేషన్స్ మనం అనౌన్స్‌మెంట్ చేస్తాం కాబట్టి, ప్రెజెంట్ ఏంటంటే మన కెమెరా సెటప్‌లు ఉన్నాయి గదా! వాటికి 3 బ్యాటరీస్ రిక్వైర్మెంట్ ఉంది. అది మనం తీసేసుకుందాం ఈ లోపల అనుకున్నాను గానీ, ఓపెన్ డొనేషన్స్ అవసరం ఏం లేదు. తీసేసుకుందాం అనుకున్నా గానీ, ఆ బాధ్యతను తనకు అప్పచెప్పాను. ఇదిగో సార్ రిక్వైర్మెంట్ 3 బ్యాటరీస్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాటరీ రూ. 7,000 అవుతుంది. అంటే 21,000 అవుతుంది. అది ఏదైనా మీరు చేయగలిగితే, మీకు కంఫర్టబుల్‌గా ఉంటే దాన్ని ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను. ఇమ్మీడియేట్ నేనిక్కడ బుక్ చేయమంటారా? లేకపోతే అమౌంట్ పంపమంటారా? సో, ఆ బ్యాటరీస్ తీసుకొనేసి మీరు ప్రిపేర్ అవ్వండి. భవిష్యత్తులో గూడా ఏ అవసరం ఉన్నా కూడా ఈసీకి ఏ అవసరం ఉన్నా గూడా నాకొక మెసేజ్ చేయండి అని జెప్పేసి గొప్ప మనిషి పేరు తెలియదు. నాకు తెలీదు. తనన్నదేంటంటే, నా పేరు చెప్పే ఉద్దేశ్యం లేదు సార్. మనం జేసే సహాయం 10 మందికెళ్తే చాలు గానీ పేరు అవసరం లేదని జెప్పేసి తను ఎన్ఆర్ఐగా తన దగ్గర వర్కర్స్ ఉన్నారు. ఒక మంచి రేంజ్‌లో తనున్నారు. అలాంటి గొప్ప మనుషులు ఈసీలో ఉన్నారు. అందువల్లే చిన్న సినిమా ఎక్కడ ఆగదు. నేనిచ్చే సపోర్ట్ గావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్ ఎక్కడ ఆగదు. ఏమో పొరపాటున నేను ఉన్నా లేకున్నా గూడా ఈసీ బావుండాలి. అందరం హ్యాపీగా ఉండాలి. చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా కోసం ఎంత దూరమైనా ఎళ్దాం. కంటిన్యూగా మనము సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. మనం చేయగలిగే అన్ని చిన్న సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్దాం. నా లక్ష్యం ఒకటే. కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని సినిమా ఇండస్ట్రీ కొత్త వాళ్ళని పరిచయం జేయాలి. కొత్త వాళ్ళ దగ్గరే కావాల్సినంత స్టఫ్ ఉంటుంది. వాళ్ళే కరెక్ట్‌గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే, అలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఇండస్ట్రీని ఏలుతారు. ఎన్నో సార్లు చెప్తుంటాను. రెగ్యులర్‌గా చెప్తుంటాను. ఒకటే డైలాగ్. మీలోనే రాజమౌళిలున్నారు. మీలోనే త్రివిక్రమ్‌లున్నారు. మీలోనే సుకుమార్‌లున్నారు. మీరు తలుచుకుంటే సినిమా ఇండస్ట్రీని శాసించగలరు. కానీ ఒక్కటే మీ ప్రాబ్లమ్ ఏంటంటే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ సపోర్ట్ ఇక నుంచి 'వారణాసి సూర్య అండ్ ఫ్యామిలీ.' నాతో పాటు నాకు గొప్ప ఫ్యామిలీ ఉంది. నేనొక్క మాట చెబితే అది ఏదైనా కావచ్చు. ఫైనాన్షియల్ కావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకి సపోర్ట్ చేసే గొప్ప మనసు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంది. ఆ సపోర్ట్ అంతా తీసుకొనేసి ఇంకా చిన్న సినిమాకి నేను సపోర్ట్ అవుతూనే ఉంటాను. ఏమో భవిష్యత్తులో 1000 సినిమాలు కాదు. 2000 సినిమాలకు కూడా నేను స్పాన్సర్ చేసే సిట్యుయేషన్స్ రావచ్చేమో. దేవుడు ఆటోమేటిక్‌గా ఇస్తాడు. మంచి పనులు ఎప్పుడూ కూడా దేవుడు అనే నేచర్ ఎప్పుడు సపోర్ట్ అవుతుంది. నాకు ఆ నేచర్ సపోర్ట్ చేస్తూనే ఉంటది. నా ఫ్యామిలీ ఇంకా ఎదుగుతూనే ఉంటది. ఎంతోమందికి మనం బతికినంత కాలం కొత్త ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా కొత్త సర్వీస్ చేయాలనుంది. సో, డిసెంబర్ 19థ్ సందర్భంగా డిసెంబర్ 19థ్ ఒకటేసారి 5 సినిమా రిలీజ్‌ల పండుగ. చిన్న సినిమాలు 5 సినిమా రిలీజ్‌ల పండుగ జరుగుతోంది. ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయలేని పండుగ మనం చేస్తున్నాం. ఈ సినిమా చేస్తోంది. సో, ఆ పండుగకి ఎవ్వరు పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే, ఏ కల్మషం లేకుండా మనం చేస్తున్న పండుగది. అలాంటి గొప్ప పండుగ పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు రండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని నేను కలవాలనుంది. ఓపెన్ హార్టెడ్‌గా కలవాలనుంది. కొంచెం స్పేస్ తీసుకొని మరీ ఆ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. మీరు కొంచెం ఎర్లీగా రావడానికి ప్లాన్ చేసుకోండి. 2:00 అంతా రావడానికి ప్లాన్ చేసుకోండి. మనందరం కలుద్దాం. మన పండుగ మనకు కులాలకు, మతాలకు అతీతంగా దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మొత్తం అన్ని పండుగలు కలిపితే ఎలా ఉంటుందో అంత గొప్ప పండుగ జరుగుతోంది. ఒక రకంగా 'ప్రసాద్ ల్యాబ్' పోటెత్తబోతుంది గుర్తుపెట్టుకోండి. టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా నివ్వెరపోయే రోజు. ఎవర్రా బాబు ఈళ్ళంతా? ఎక్కడి నుంచొచ్చార్రా బాబు వీళ్ళంతా? ఏంటి ఈ సినిమా ఏంటి? ఈ చిన్న సినిమాలేంటి? గోలేంటి? అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యే రోజు డిసెంబర్ 19థ్. ఆ పండుగను పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. ముందుగానే మీ ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు ముందుగానే బుక్ చేసుకోండి. మనందరం కలుద్దాం.
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప ఫ్యామిలీ ఉంది. 'ఏ' సినిమా అనే గొప్ప ఫ్యామిలీ ఉంది. 'వారణా సూర్య' గారే కాదు. ఆయనతో పాటు గొప్ప ఫ్యామిలీ ఉంది. ఆయనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఆయన చుట్టూ చాలామంది మంచి మనుషులున్నారని ప్రూవ్ చేద్దాం. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌కి వచ్చేయండి. నా పేరు వారణాసి @రాజమౌళి. థాంక్ యూ.